ఈరోజు సరికొత్త పిండి వంటలతో వచ్చాం ఫ్రెండ్స్. సంక్రాంతి స్పెషల్ అందరికి ఎంతో ఇష్టమైన అరిసెలు. బెల్లం నిప్పట్ల కోసం బెల్లం దంచుకుందాం. పాకం బెల్లమే తీసుకోవాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కట్ల పొయ్యి మీద బెల్లం నిప్పట్లు తయారు చేస్తున్నాము. పాకానికి వాటర్ బెల్లము కరగబెడుతున్నాము. అది పాకం మొత్తం కరిగేంతసేపు అప్పుడప్పుడు అలా కలిపెడుతూ ఉండాలి. అప్పుడు అడుగు అంటకుండా పాకం అనేది చాలా నీట్గా బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా బెల్లం కరగనిచ్చిన తర్వాత మనం కొన్ని నీళ్ళు పోసుకొని దీంట్లో పాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి. చూసుకున్నామంటే జిగురుగా వచ్చిందంటే పాకం వచ్చినట్టు చూపిస్తాను. మళ్ళీ ఇప్పుడు బెల్లం కరగబెడుతున్నాము. అనేది వస్తుంది. ఇలా నీట్గా వడపోసుకున్న తర్వాత మళ్ళీ పాకం కట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, డస్ట్ కనిపిస్తుందా మీకు? ఇది మొత్తము నీట్గా వస్తుంది. అందువల్ల వడగట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఎత్తి పోసేయాలి పాకానికి. ఇప్పుడు దంచుకున్న యాలకుల పొడి ఈ పాకంలో వేస్తున్నాం. బాగా కలబెట్టి పాకం వచ్చిందంటే ఇదండి తీగలాగా వస్తుంది. ఇప్పుడు పాకం వచ్చినప్పుడు ఇలా తీగలా వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు పాకం కొంచెం ముదురుతున్నట్టు గట్టిపడుతుంది. ఇంకా కొంచెంసేపటికి వచ్చేస్తుంది పాకం. ఇప్పుడు వాటర్లో వేసి ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా ఒక్క చూడండి ఫ్రెండ్స్, ఇలా వాటర్లో వేసినప్పుడు అతుక్కోలేదు. చూడండి, ఇంకొంతసేపు చాలా ఉడకబెడితే తర్వాత పాకం అనేది తయారైపోతుంది. బెల్లానికి 3 కేజీల పిండి బియ్యము బాగా నానబెట్టి ఆడిపించుకొచ్చుకున్నామండి. ఇప్పుడు వేసేస్తున్నాం. పాకంలో పిండి వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నప్పుడు తిప్పుతూ ఉండాలి, లేకపోతే నూకగా వచ్చేస్తుంది. బాగా ఇలా తిప్పుతూ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. నూనె పోసేద్దాం. నిప్పట్ల కోసం నూనె పోసుకున్నాం ఫ్రెండ్. పోసేద్దాం నూనె పోసేద్దాం. బాగా కాగనిచ్చాలి. బెల్లం నిప్పట్లు చేస్తున్నాము. చూడండి, చూడండి ఇలా చేసుకోవాలి. ఎంత బాగా వచ్చాయో బెల్లం నిప్పట్లు ఫ్రెండ్స్. ఇలా రౌండ్గా ముద్ద చేసుకొని ఇలా పెట్టుకొని ఈ 3 వేలతో ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేయాలి బెల్లం నిప్పటి. తర్వాత ఇలా తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. అప్పుడు చాలా బాగా వస్తుంది రౌండ్గా. కట్ చేసి అది అక్క గోధుమ బ్రెడ్ ఈ పక్క పొగొచ్చేస్తుంది. అయిపోయింది. ఇంకా తట్టుకొని ఇలా నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి. బాగా 2 పక్కల ఎర్రగా కాల్చుకొని, ఎక్కువ మంట అయినా కూడా మాడిపోతుంది. ఇట్లా మంట తక్కువ పెట్టుకొని బాగా చేయండి. పూరీలాగా పొంగాలి. ఇలా ఉడుకు మీద మనం ఒత్తుకుంటే నిప్పట్ల షేప్ కానీ సూపర్గా కనిపిస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో పలసంగా. చూడండి ఫ్రెండ్స్,
ఈ నూనె కూడా మళ్ళీ వేస్ట్ అవ్వదు, మనం తిరిగి ఆ నూనె బాండీలో పోసుకోవచ్చు. ఇలా పలసంగా రావాలి, చూసారు కదా. ఇలా వస్తే తినడానికి కానీ చూడడానికి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా సైలెంట్గా ఉంటే ఎట్లా ఆడుతూ పాడుతూ పని చేస్తేనే బాగుంటుంది. సో చిన్న వదిన ఇంకో పాట వేసుకోదిన, ఏదైనా మంచి పాట. దుర్గమ్మ పాట పాడతాను ఫ్రెండ్స్. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, మా అండాదండాలు ఉండాలని పాలు పళ్ళు పలహారాలు నిండు మనసుతో తెచ్చినామె తల్లో. అమ్మల గన్న అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీ తల్లి, ఆత్మవల్ల నా తల్లివి నీవే, అవతార రూపిణి నీవేనమ్మ, జగములు నీవి నా జగదాంబ, దారి సోపినను కామగరా తల్లి, విజయవాడలో వెలసిన దుర్గమ్మ. ఇలా మనం ఒత్తుకున్న నూనె కూడా వేస్ట్ అవ్వదండి. ఇలా మనం మళ్ళీ ఆ నూనెని ఇలా వాడుకునేచ్చు. ఫ్రెండ్స్ అరిసెలు రెడీ అయిపోయాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో, అసలు చాలా మృదువుగా కానీ చాలా బాగా వచ్చాయి. తిని టేస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. చాలా బాగుంది, తింటున్నాను. చూడండి ఎంత బాగా మెత్తగా బాగా వచ్చాయి. సూపర్ గా ఉన్నాయి. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ కమెంట్స్ వల్ల మాకు ఎంకరేజింగ్ ఉండి ఇంకా వీడియోస్ తీస్తాం ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.